అన్ని అహంకారాలు విడిచిపెట్టేసి ఏది రాని నాకు ఈశ్వరుడే గతి అని నిలబడిన వాడెవరున్నాడో వాడు చిట్ట చివరికి ఈశ్వరుణ్ణి చేరుకుంటాడు. కాబట్టి వాళ్ళ భక్తి ఎటువంటిది, అక్కడ ఉన్నటువంటి గోపకాంతలది, గోపాల బాలురది, గోప వృద్ధులది అంటే కృష్ణుడు చెప్పాడు చేయడం. ఒకవేళ దానివల్ల కాలం వ్యతిరేకమైతే, వ్యతిరేక ఫలితాలు వస్తే వాళ్ళేం బెంగబెట్టుకోరు, కృష్ణుడి దగ్గరికే పెడతారు రక్షించమని. అంతేగాని ఎదురు తిరిగి నువ్వు అన్నావు మేము చేసాం ఇదిగో ఇలా అయింది అనరు. నిలబడాలి మనమని నిలబడతారు తప్ప కృష్ణవాక్కు సత్యమో అది వారి నమ్మకం, అది భక్తి, తిరుగులేని భక్తి వారిది. కాబట్టి ఇప్పుడు వాళ్ళందరూ గోవర్ధనగిరికి యజ్ఞం మొదలుపెట్టారు. మొదలుపెట్టి వీళ్ళందరూ గిరి దగ్గరికి వెళ్ళారు. ఆ అపూపములు, పిండి వంటలు, పళ్ళు, ఆజ్యాన్నము అన్నీ పైన పోసేశారు. పోసేసి గిరికి ప్రదక్షిణం చేస్తున్నారు. అరుణాచల గిరి ప్రదక్షిణం చేసినట్టు, శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణం చేసినట్టు గిరి ప్రదక్షిణం ప్రారంభం చేశారు. పాటించి గాన విద్య పాటవమున తేరులెక్కి బహుదానములన్ పాటల గంధులు పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. వాళ్ళు ఈ గోపకాంతలందరూ బళ్ళెక్కారు. ఆడవాళ్ళు, నడవలేని వాళ్ళు, కొంచెం ఇబ్బంది కలిగిన వాళ్ళు అందరూ బళ్ళెక్కి వెడుతున్నారు. వెడుతున్నా వాళ్ళు ఉత్తినే ఏదో బండిలో వెడుతున్నాం కదా అని అక్కర్లేని విషయాలన్నీ మాట్లాడుకునేటటువంటి వాళ్ళు కారు. వాళ్ళందరూ ఏది మాట్లాడుకుంటున్నారు అంటే చిన్ని కృష్ణుని యొక్క లీలలు, పుట్టినప్పటి నుంచి ఆయన చేసిన లీలలన్నీ పాటలు పాటలుగా పాడుకుంటూ వెడుతున్నారు. భగవానుడికి కావలసింది ఆర్తి తప్ప ఆవిష్కరణమునందు శాస్త్రీయత ఆయన చూస్తాడా, సమర్థత విచారణ చేస్తాడు ఆయన పొంగిపోతున్నాడు. పాటించి గాన విద్యా పాటవమున తేరులెక్కి బహుతానములన్ పాటల గంధులు కృష్ణుని పాటలు పాడిరి విరోధి పాటనుడనుచు. శత్రుమర్ధనుడైనటువంటి వాడు ఈ చిన్ని కృష్ణుడు అని వాళ్ళు కృష్ణుడి మీద పాటలు పాడుతూ ఆ బళ్ళలో చక్కగా గిరి ప్రదక్షిణం చేస్తున్నారు. గిరి ప్రదక్షిణం చేస్తున్నది కేవలంగా ఏదో వాళ్లే కారు, వాళ్ళకి సంబంధించినటువంటి అన్నిటికీ ఈశ్వర రక్ష కల్పించాలనుకున్నారు. అందుకని ఆవుల చేత, ఎద్దుల చేత, దూడల చేత కూడా వాళ్ళు ప్రదక్షిణం చేయిస్తున్నారు. అవి జడములు కావుగా, కదలగలవుగా. నీకోసమైతే బండి కట్టుకుంటావా? గిరి ప్రదక్షిణానికి ఆవు రావద్దు, అందుకని ఆవుని కూడా తీసుకెళ్లారు వాళ్ళు. ఆవులు వెళ్ళాయి, ఎద్దులు వెళ్ళాయి, దూడలు వెళ్ళాయి. అందుకని పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు చెయ్యిల దేహంబులు భూగగనములు నిండు రంకెలు మిగుల మెరసి ధేనుగణము మెల్లన నడిచాను. అవి పెద్ద పెద్ద చెండ్లు అంటే మూపురాలంటారు. ఆ బ్రహ్మాండమైనటువంటి వృషభానికి అది నడిచి వెడుతుంటే ఇలా ఇలా ఊగుతాయి ఆ మూపురాలు. ఎంత అందంగా ఉంటుందో. శ్రీశైలంలో సుప్రభాత సమయంలో నడుస్తాడు వృషభం, అద్భుతంగా ఉంటుంది ఆయన యొక్క చెండు కదులుతుంటే. అలా ఆ మూపురములు కదులుతున్నాయి. పొడవైనటువంటి తోకలు అంతంత ఎత్తు. కైలాసాచల సన్నిభంబగు మహాగంభీర గౌరాజమున్ అంటారు పోతన గారి భాగవతంలో. కైలాస పర్వతంలో ఎత్తుగా ఉన్నటువంటి ఎద్దులు, వాటికి కింద వరకు వేలాడుతున్నటువంటి తోకలు. అటువంటి తోకలతో పొగరెక్కిన మూపురములు తెగగలవాలములు శైల దేహంబులు పర్వతం లాంటి శరీరంతో మిగుల మెరసి ధేనుగణము మెల్లన నడిచెన్. ఏదో పరుగులు పరిగెత్తే అటు ఇటు పారిపోవడం కాదు, అవి కూడా ప్రదక్షిణం అంతే, ప్రదక్షిణంలాగే అంత అందంగా చేస్తున్నాయి. అంటే అంత మెల్లగా వెడుతున్నారు.